హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాల్టి మన సమ్మర్ స్పెషల్ డ్రింక్ వచ్చేసి మారేడు పండు జ్యూస్. ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని ఎవరైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఉండే వైటమిన్ సి వల్ల మనకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇందులో పుష్కలంగా ఉంటాయి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు తీసుకోవడం వల్ల రెగ్యులర్గా కానీ లేదంటే వారానికి 2-3 సార్లు తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. అంతేకాకుండా ఇది వచ్చేసి బ్లడ్ ప్రెషర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు తీసుకోవడం వల్ల హెల్తీ డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మారేడు పండు జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీన్నే మనము బేల్ అంటాము, అలాగే వుడ్ యాపిల్ అనేసి కానీ పిలుస్తాము. ఈ విధంగా ఉంటాయన్నమాట కాయలు. మొత్తం ఎల్లో కలర్లోనూ ఉండొచ్చు, లేదంటే కొంచెం కలర్ చేంజ్ అయినట్టు పైన బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో కానీ ఉంటాయి. ఈ విధంగా గట్టిగా కొట్టిన తర్వాత ఓపెన్ చేసుకొని ఈ పైన ఉండే తొక్క ఏదైతే ఉంటుందో దాన్ని సపరేట్ చేసేసుకోవాలి. అలాగే ఈ లోపల ఉండే పార్ట్ ఉంది కదా, దాన్ని స్పూన్ సాయంతో స్కూప్ అవుట్ చేసేసి తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి కాస్త గట్టిగానే ఉంటుంది. కొంచెం బలం అనేది ఉపయోగించేసి ఈజీగా తీసుకోవచ్చు. ఈ బిల్వ పత్రాలు అలాగే ఈ బేల్ ఏదైతే ఉందో శివుడికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. దీన్ని దేవఫలం అనేసి కానీ పిలుస్తారు. మనకి ఈ ఫలాలు వచ్చేసి చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. దొరికినట్లయితే కంపల్సరీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నారంటే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇదే ప్రాసెస్లో ఇంకొక మారేడుకాయను కానీ పగలగొట్టేసి ఈ విధంగా లోపల పార్ట్ ఏదైతే ఉందో అది సపరేట్ చేసేసి తీసుకుందాం. చూసారు కదా ఎంత గట్టిగా ఉందో. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని స్పూన్ సాయంతో స్కూప్ అవుట్ చేసేసి తీసుకోండి. మొత్తం గుజ్జుని ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇందులో నుంచి ఈ రసం ఏదైతే సపరేట్ అవుతుందో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. దీంట్లో ఉండే గింజలు అలాగే ఈ నార లాంటి పార్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు అవసరం ఉండదన్నమాట. జ్యూస్లోకే మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా చేత్తోనే మ్యాష్ చేసి తీసుకోవాలి. మనం దీనికోసం మిక్సీ వాడనవసరం లేదు, అలాగే ఎలాంటి బాయిలింగ్ అనేది అవసరం లేదనమాట. నేను కానీ నా లైఫ్లో అయితే ఫస్ట్ టైమే ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ హిందీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని. మనము ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు నేను ఈ విధంగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా నచ్చేసింది అందరికీను. అంతేకాకుండా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఈ నార లాంటి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా చేత్తోనే బాగా పిండేసి సపరేట్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా నార అలాగే గింజల్ని తీసేసుకున్న తర్వాత ఫిల్టర్ సాయంతో ఇంకొకసారి ఫిల్టర్ చేసేసి తీసుకుందాం. ఎక్స్ట్రా ఏమైనా మిగిలిపోయిన గింజలు అలాగే నార పార్ట్ ఏదైనా ఉన్నా కానీ దీంట్లో సపరేట్ అయిపోతుంది. ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవడానికి కానీ కొంచెం పెద్ద హోల్స్ ఉండే జాలిగరిటెని తీసుకుంటేనే మంచిదనమాట. దీంట్లో ఉండే పీచ్ ఏదైతే ఉంటుందో అది కానీ మన జ్యూస్లోకి కొద్దిగా మిక్స్ అవుతుంటుంది. ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్నారంటే ఈ ఎక్సెస్ జ్యూస్ ఏదైతే ఉందో అదంతా కానీ ఇందులోకి వెళ్ళిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన జ్యూస్ మొత్తాన్ని కానీ ఈ విధంగా ఫిల్టర్ చేసేసి తీసుకుందాం. ఈ విధంగా మొత్తం ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత నాకు వచ్చేసి క్వాంటిటీ వచ్చేసి ఒక 4-5 గ్లాసుల వరకు క్వాంటిటీ అయితే వచ్చిందనమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దీన్ని మీరు కావాలైతే ఇట్లాగే ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే పంచదారని యాడ్ చేసుకోవచ్చు, తేనెని వాడుకోవచ్చు, లేదంటే బెల్లాన్ని వాడుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఈ డ్రింక్ని బెల్లం సాయంతో ప్రిపేర్ చేసేసి తీసుకుంటున్నాను. బెల్లం అయినా లేదంటే తేనైనా కానీ ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం మనందరికీ తెలిసిందే కదా. దీంట్లో బెల్లాన్ని యాడ్ చేసుకున్నామంటే మన బాడీకి కావాల్సిన ఐరన్ కానీ అందుతుంది. ఆల్రెడీ ఈ ఫ్రూట్ వచ్చేసి కొంచెం తీయగానే ఉంటుంది కాబట్టి చూసుకొని బెల్లాన్ని యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి ఒక పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకుందాం. ఇంట్లో ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ప్లెయిన్గా రెడీ చేసుకున్న డ్రింక్ని అట్లాగే ఇచ్చేసారంటే వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నార్మల్గా రెగ్యులర్ పీపుల్ అయితే ఈ విధంగా బెల్లాన్ని కానీ లేదంటే తేనెని కానీ వాడుకోవచ్చు. చూసారు కదా, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు వీటిని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నేను 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని తీసుకుంటున్నాను. కొద్దిగా సబ్జా గింజల్ని తీసుకొని వాటర్లో యాడ్ చేసుకున్నాం అంటే 10 నిమిషాల తర్వాత ఈ విధంగా బాగా పొంగుతాయన్నమాట. వాటిని మీకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పుదీనాని తీసుకొని ఈ విధంగా విరిచేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రింక్ని వేసేసుకుందాం.
మీరు ఇంకా కావాలంటే ఇందులోకి బ్లాక్ సాల్ట్‌ని గాని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదనమాట. నేను తీసుకున్న బెల్లం వచ్చేసి ఆల్రెడీ కాస్త ఉప్పుగానే ఉంది. అందుకన్నట్టు నేను బ్లాక్ సాల్ట్‌ని స్కిప్ చేస్తున్నాను. ఈ విధంగా 2 గ్లాసుల్లోకి సరిపడా డ్రింక్‌ని యాడ్ చేసేసుకుందాం. మీరు ఇంకా కావాలంటే ఇందులోకి కొద్దిగా లెమన్ జ్యూస్‌ని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదనమాట. దీని ఒరిజినల్ టేస్ట్ ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు పైనుంచి ఐస్ క్యూబ్స్‌ని యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా ఐస్ క్యూబ్స్‌తో గార్నిషింగ్ చేసేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొద్దిగా పుదీనాతో గార్నిష్ చేసేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చి చూడండి. చాలా ఇష్టంగా తాగుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్‌గా మారేడుపండు జ్యూస్‌ని మనం ఎంత క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. కేవలం 5 నిమిషాలు టైం కేటాయించారంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన డ్రింక్ మీ సొంతమవుతుంది. ఈ డ్రింక్‌ని మనం ఒకసారి పల్పుని ప్రిపేర్ చేసుకొని ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకున్నామంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్‌ని అలాగే ఐస్ క్యూబ్స్‌ని యాడ్ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళొచ్చాకైనా లేదంటే పెద్దవాళ్ళు ఆఫీస్ నుంచి అలా వచ్చిన తర్వాత అయినా వాళ్ళకి ఇచ్చి చూడండి. చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. చాలా హెల్తీ అండ్ టేస్టీ అయిన డ్రింక్ అనే చెప్పొచ్చు. ఒక గ్లాస్ తాగారంటే చాలు, ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ మారేడుపండు జ్యూస్‌ని ఈ సమ్మర్‌లో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి టేస్ట్ చేయించి చూడండి. వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది. అంతేకాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది కాబట్టి మనం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఎవరికైనా సరే ఇవ్వచ్చు. చాలా అంటే చాలా మంచిది. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ మారేడుపండు డ్రింక్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.